కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. రాలేదా ఇంతకు? తిన్నారా? తిన్నారా తినలేదా? మీరు కూడా రేవంత్ రెడ్డి లెక్క సగం సగం ఊపుతురు. పేరు పేరున అందరికీ నమస్కారం, పేరు పేరున అందరికీ స్వాగతం. సోదరుడు ఈరోజు మరి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలో చేరుతున్న మహేష్ గారికి, వారు వెంబడ విచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అట్లాగే వేదిక పైన ఆసీనులైన మాజీ మంత్రివర్యులు, మన బాల్కొండ ఎమ్మెల్యే పెద్దలు ప్రశాంత్ రెడ్డి అన్నగారు, మన గౌరవ శాసన మండలి సభ్యులు అన్నగారు దాసోజు శ్రవణ్ గారు, మన షేక్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ తమ్ముడు ప్రదీప్ గారు, అట్లాగే మా తమ్ముడు ముఠా జయసింహ గారు, నందికంటి శ్రీధర్ గారు, విజయ్ గారు, ఇంకా పేరు పేరున అందరికీ కూడా, మా వేణు గారు, అబ్దుల్ కలీం గారు, అందరికీ నేను ఎవరో పేరు చెప్పలేదు, వాళ్ళందరూ మనసులో తిట్టుకోరి, బయటికి తిట్టకోరి ప్లీజ్. మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. సరిగ్గా 2 ఏళ్ల కిందట మీరు మా అందరి మీద దయతోని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు బాగుంటారనే ఉద్దేశం మీద షేక్పేట్లో కూడా మీరందరూ మాకే ఓటేసి మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు హైదరాబాద్లోనేమో మీరు ఎవరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు లంగలు దొంగలు వీళ్ళు నమ్మితే ఆయనతో కొంప ముంచుకుంటారని చెప్పి మీరు ఎవ్వరు ఓట్లు వేయలే కాంగ్రెస్కు. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్కు. ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవ్వలే పోయిన ఎలక్షన్లో. బీజేపీకి కూడా ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బల గోషామాలు వచ్చింది తప్ప వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా రాలే. మీ అందరి మనసులో ఉండేదేముండే అంటే కేసీఆర్ వచ్చినాకనే పేద ప్రజలకు అంతో ఇంతో మంచి జరిగింది, మాకు మా ఇళ్లకు ఇదివరకు మంచిలో తక్లీఫ్ ఉండే, ఇప్పుడు అది కొద్దిగా నయమైంది, 20,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీళ్ళు ఇస్తున్నాడు, ప్రాపర్టీ ట్యాక్సు మొత్తం 100 రూపీస్ చేసేసిండు, ఇదివరకు గట్టేది ఉంటే అది కూడా తీసేసిండు, బతుకమ్మకు ఒక చీర పెడుతుండు, ముసలోళ్ళు ఉంటే 200 రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని 2,000 చేసిండు, ఆడపిల్ల ప్రసూతికి పోతే 12,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు, ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇస్తుండు. అట్లా అన్ని రకాలుగా చూసుకుంటుండు కేసీఆర్ గారు అని చెప్పి, లగ్గమైతే 1,116 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఈ రకంగా పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో. అట్లాగే హైదరాబాదులో మీకు తెలుసు నాకంటే బాగా, గత 10 ఏళ్లలో ఏ రకంగా మనం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోయినామో మీకు తెలుసు. మీకు దానికి సాక్ష్యం మీకు షేక్పేటలో అయితే మీ ఎదురుగానే అంత పెద్ద ఫ్లైఓవర్ వచ్చింది. షేక్పేట ఫ్లైఓవర్ ఒకప్పుడు నుంచి ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు, మళ్ళా కేసీఆర్ గారి పరిపాలనలోనే ఆ పని కూడా అయింది. పక్కకు మల్కం చెరువు అయింది, ఒకటిగా అది చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేసినాం, మీ అందరికి తెలుసు. సుస్థి చేస్తే బస్తీ దవాఖానలు పెట్టినాం, 5 రూపాయలకి మంచి భోజనం, 5 రూపాయలకి మంచి భోజనం, మరి నాణ్యమైన భోజనం పెట్టుకున్నాం. ఇంకోటి ఒక బతుకమ్మ చీరలే కాదు, ముస్లింలు ఉంటే రంజాన్ తోఫా, క్రిస్టియన్ ఉంటే క్రిస్మస్ కానుక, ఇట్లా కులాలు మతాలను లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని పేదవాళ్ళను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ గారు. అందుకే మీరందరూ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే గెలిపించారు. అట్లాగే హైదరాబాద్లో ఏ ఎలక్షన్ వచ్చినా గత 2014 నుంచి ఇప్పటిదాకా ఓట్లు వేసుకుంటూ గెలిపించుకుంటూ వచ్చినారు. సరే, మనమేమో ఇక్కడ హైదరాబాద్లో ఒక సైడ్లో ఒక తిరిగి ఓటేసినాం, ఊర్లలో కొంతమంది మోసపోయినరు, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి అరిచేతిలో స్వర్గం చూపెడితే ఆయనతో మోసపోయినరు, ఓట్లు వేసినరు. వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు అంటుర్రు, వాళ్ళు చెప్తున్నారు మాకు ఫోన్లు చేసుకుంటా, అన్నా మేము కూడా జూబ్లీహిల్స్కి వస్తాం, మేము కూడా ప్రచారం చేస్తాం, మేము మోసపోయినాం, మా తిరిగా మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, నాయకులు అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే నాయకుడు పార్టీ యొక్క లక్షణం చూడాలి, వాళ్ళ నీతి కూడా చూడాలి. ఇలా ఎవరు దేనికి లేవడ్డారో కూడా మీరు ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మీరు ఒక్క నిమిషం. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమైనా గట్టిగా అడిగినాం అనుకో కాంగ్రెస్ వాళ్ళను ఒకటే చెప్తారు, ఫ్రీ బస్సు పెట్టినాం కదా అంటారు. ఫ్రీ బస్సు నేనేమంటున్నా అంటే మేము దానికి ఖిలాఫ్ కాదు, కానీ కుడి చేత్తో నుంచి ఎడమ చేత్తో తీసుకునేది ఆడోళ్ళకి ఫ్రీ అట, మరి మగోళ్ళకి డబుల్ రేట్ అట. ఇది ఎక్కడ రీతి? అది ఇచ్చినట్ట తీసుకున్నట్ట, ఏమన్నా ఇచ్చినట్టేనా? ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెటు, పిల్లలుంటే వాళ్ళ బస్ పాసులు కూడా 25% పెంచారు. అప్పుడు పెరిగినట్ట లాభం జరిగినట్ట? ఆలోచన చేయరు మీరు కూడా. అట్లే ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు
రాజకీయ నాయకులు పార్టీలు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెడతారు. మేనిఫెస్టో అంటే ఏంది? మనకి ఇప్పుడు ఎట్లయితే ముస్లింలకు ఖురాన్ ఉంటుందో, హిందువులకు భగవద్గీత ఉంటుందో, క్రిస్టియన్లకు బైబిల్ ఉంటుందో, ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే గట్లా. అంటే నీకు అది నువ్వు దాని మీదనే ప్రమాణం చేసి ఇగో ఇవన్నీ నేను చేస్తా అని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని అధికారంలోకి వస్తావు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? ఎన్ని చెప్పిర్రు? గ్యారంటీ కార్డులు అన్నారు. ఇంటింటికి కార్డులు వంచిరు. వచ్చినాయి ఆ కార్డులు? అప్పుడు ఇప్పుడు కాదు. గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇచ్చిర్రు. యాదుకుందా? అత్తకు 4,000 పెన్షన్, కోడలకు 2,500 పెన్షన్. అప్పుడు చెప్పిర్రు. యాదుకుందా లేదా మర్చిపోయారా? గ్యాస్ బండ ఫ్రీ, కరెంటు ఫ్రీ. మీ దగ్గర కాంగ్రెస్ కూడా దిక్కులేడా? సరే మనకాడ చెప్పినట్లేరు, బయట మస్తుగా నరికిండ్రు. అయితే ఇంటింటికి చెప్పిర్రు, మహిళలకు చెప్పిర్రు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డ ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో 100 రోజుల లోపలనే మీకు ఒక్కొక్కలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. యాదుకుందా? 4,000 పెన్షన్ ఇస్తామన్నారు ముసలోళ్ళకు. కేసీఆర్ అయితే ముసలమ్మకి ఇస్తున్నాడు, లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తామన్నారు. ఇట్లా వాళ్ళ నోరికి మొక్కాలి. ఎన్ని మాటలు చెప్పిర్రంటే చెప్పవశం కాదు, అన్ని మాటలు చెప్పిండ్రు. చదువుకునే పిల్లలుంటే స్కూటీలు ఇస్తాం, పెళ్లి చేసుకుంటే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తాం. వచ్చిందా తులం బంగారం? మరి షేక్పేటలో లగ్గాలు అయితలేవా? లగ్గాలు అయితలేవా అంటున్నా. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి వస్తుండేనా? కేసీఆర్ కిట్ వస్తుండేనా? పెన్షన్లు వస్తుండేనా? ఆసరా పెన్షన్లు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన పెన్షన్ వచ్చిందా? ఇప్పుడు ఏమైనా పెరిగిందా? 2,000 ఉందా? 4,000 అయిందా? మహిళలకు 2,500 వస్తుందా? కళ్యాణ లక్ష్మి 1,00,000 వస్తుంది, మీకెళ్ళి తులం బంగారం వస్తుందా? ఏది లేదు. 2 ఏళ్లల్లో ఏం చేసినవా రేవంత్ రెడ్డి అంటే, ఒక ఇటుక పెట్టినవా, ఒక రోడ్డు కట్టినవా, ఒక మోరీ పోసినవా, ఏం చేసినావు? ఒక కొత్త పునాది వేసినవా అంటే ఏం లేదు. తెల్లారులు ఇవ్వాలి, ఎక్కడైనా గిట్లనే కెమెరాలు పిలుచుకోవాలి, మైక్ పట్టుకోవాలి, కేసీఆర్ను తిట్టాలి. గిది తప్ప 2 ఏళ్లలో ఏం చేసిండు అంటే మన్ను కూడా చేయలేదు. హైదరాబాదులో ముఖ్యంగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కొత్తగా 2 ఏళ్ళు అయింది ఒక్క ఇల్లు. మరి ఇక 2 ఏళ్ళు అయ్యేపాయి అంటే 40% అయిపోయింది నీ టైం. ఇంకెప్పుడు ఇస్తావు మరి? అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు జలకియాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు చిన్నగా షాక్ ఇస్తేనే వాళ్ళు తొవ్వకొస్తారు, లేకపోతే వాళ్ళు రారు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసినాం అనుకో, ఇంట్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, పోయి కాంగ్రెస్కే గుద్దుదాం, ఇగో ఆయన ఇన్ని పైసలు ఇస్తున్నట్ట, ఈయన అన్ని పైసలు ఇస్తున్నట్ట, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఏమనిపిస్తుంది అంటే, మేము ఏమి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా మాకే ఓటేస్తుర్రు, మేము 2,500 ఇస్తామని చెప్పి మోసం చేసినా మాకే ఓటేస్తుండ్రు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అని చెప్పినాం, తులం బంగారం అని చెప్పినాం, స్కూటీలు అని చెప్పినాం, 4,000 పెన్షన్లు అని చెప్పినాం, రైతు బంధు 15,000 అవుతుందని చెప్పినాం. ఇన్ని చెప్పినా, ఇన్ని రకాలుగా మోసం చేసినా మళ్ళీ మాకే గుద్దుతున్నారంటే మేము చేసేదే కరెక్టు, మోసమే కరెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్నారు, జూబ్లీ హిల్స్ దిక్కు. ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు. మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్కు మీరు కరెంటు షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు, ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు. 420 హామీలు ఇచ్చిండ్రు. ఎన్ని మాటలు చెప్పిండ్రు? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇచ్చిర్రా? ఒక రాజకీయ పదవుల్లో కాదు, చదువుకునే విద్యలో, ఉపాధిలో, కాంట్రాక్ట్లల్లో 42% వాటా ఇస్తామన్నారు. దళితులకు, ఎస్సీలకు ఏం చెప్పారు? మీకు 18% ఇస్తామన్నారు. ఏంటిది? కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అన్నాడు. కేసీఆర్ దళిత బంధు ఇస్తే 10 లక్షలు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు, అభయ హస్తం అన్నాడు. ఒక్కలకన్నా వచ్చిందా 12 లక్షలు? 12 పైసలన్నీ ఇచ్చిండా? అందుకే నేను అనేది, ఇసొంటోళ్ళకు బుద్ధి చెప్పకపోతే, ఇసొంటోళ్ళకు సురుకు పెట్టకపోతే, ఇసొంటోళ్ళకు షాక్ ఇవ్వకపోతే వాళ్ళు సుధరాయించరు. మీరు కూడా ఆలోచన చేయండి. వాళ్ళ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తున్నారండి గత 2 ఏళ్ళుగా? పోయిన వారం అంతా మీరు చూడొచ్చు, టీవీ చూడొచ్చు, పేపర్లో చూడొచ్చు, మంత్రులు కొట్లాడుకుంటారు. కొండా సురేఖ కూతురు మాట్లాడింది చూసిరా మీరు? మన చూడలే? మీరంతా టీవీ సీరియళ్ళల్లో బిజీగా ఉన్నట్టున్నారు అందరు. అదేమిది అది? కార్తీక దీపం ఏముంటావే టీవీలు, నాకు తెలియదు పిక్కది. ఏం సీరియల్ ఉన్నాయి ఇవాళ? రేపు ఏం నడుస్తున్నాయి అక్క? ఏమిటిది? వీడెక్కువ చూస్తుండే, బిగ్ బాస్ అట. నేనేమంటున్నా, మీరు అవి చూస్తుర్రు ఎక్కువ. అప్పుడప్పుడు జర రాష్ట్రం గురించి కూడా ఫికర్ ఉండాలి మీకు, లేకపోతే ఎట్లా? టీవీ సీరియళ్ళు, బిగ్ బాస్లు చూస్తే అయిపోతుంది.
హలో కేతమ్మా, నువ్వెప్పుడు వచ్చినావు? బాగున్నావా? చాలాసేపు అయినా. నువ్వు టెన్షన్ పెట్టకు నాకు వచ్చినావు అంటే నాకు భయం అవుతుంది. మా కేతమ్మ చాలా ఖతర్నాక్ లీడర్, ఆమెతో మాట్లాడిపిస్తే ఇక్కడ రా. నేను మాట్లాడినాక మాట్లాడదు బాగు, ఎందుకంటే నువ్వు లాస్ట్కి వెళ్ళి చీఫ్ గెస్ట్ రా. అయితే ఇక్కడ రా కేతక్క. అయితే మీకు నేను చెప్పేది ఒక్కటే మాట. 11 తారీఖు పోలింగ్ ఉంది. అది ఆడ పెట్టు, నువ్వు కూసో. అరే విజయ్ లేవురా, కూసో. ఆడ కూసో. ఇప్పుడు 11 తారీఖు పోలింగ్ ఉంది. యాదికుందా లేదా మీకు? తెలుసా? పక్కానా? ఏ గుర్తు మనది? కారేనా? ఏమైనా డౌట్ ఉందా? ఆయన గిట్ల అంటే మొండిసేయి, ఆయన మింగేస్తుంది. మొండిసేయి మహా డేంజరు. నీ ఇష్టం, పొరపాటునొద్దు. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, మంచిగా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుందామా? కేసీఆర్ సార్ని తెచ్చుకుందామంటే మన జైత్రయాత్ర జూబ్లీ హిల్స్కి వెళ్ళి మొదలు కావాలి. మీరు గుద్దుడుకు కాంగ్రెస్ వాడు తుక్కు కావాలి. అట్లయితేనే వాళ్ళు ఎవ్వరని ఇడిచిపెట్టలే, మోసం చేయకుండా. హిందువులను ఇడిచిపెట్టలే, ముస్లింలను ఇడిచిపెట్టలే. ముస్లిం సోదరులకు మాట ఇచ్చిర్రు. ఏం మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి? 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు, 4 పైసలు కూడా పెట్టలే. మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు, అది కూడా చేయలే. ఏ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే. హిందువులకు మోసం, ముస్లింలకు మోసం, క్రిస్టియన్లకు మోసం, బీసీలు, ఎస్సీలు, వీళ్ళు వాళ్ళని కాదు ఎస్టీలు అందరికీ మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మనము వాళ్ళని తిట్టేది లేదు, గుద్దేది లేదు, కొట్టేది లేదు. ఇంటికి వస్తే మాత్రం ఇదొకటి ముంగడ పెట్టుర్రి. మీ ఇంటింటికి బాకీ కార్డు వస్తుంది, కాంగ్రెస్ బాకీ కార్డు. మీకు ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మహా జాదుగాలు, లంగలు. పైసలు బాగున్నాయి వాళ్ళ కాడ. ఏం చేస్తారు వాళ్ళు? ఇంటికి వస్తారు, వచ్చి అక్క మీరు మాకు ఓటు వేయాలి, నేను ఓటు అయిపోగానే డెవలప్మెంట్ జోరుగా చేస్తాం, ఇక షేక్పేట అంతా ఇట్లున్నదని అట్లా చేస్తాం అని చెప్తారు. మీరు దయచేసి ఒక్క మాట యాద పెట్టుకోరు. సంవత్సరం కిందట హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది. సంవత్సరం కిందట ఏప్రిల్ 2024లో అయింది. అప్పుడు మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వేయిండు, ఇంకొక మంత్రి వేయిండు, ఓ నరికిర్రిగా. మేము ఆకాశంలో ఉన్న చందమామని తీసుకొచ్చి కంటోన్మెంట్లోనే కట్టేస్తాం, మీరు గెలిపినరి, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అల్లం బెల్లం అన్నీ చెప్పారు. ఇప్పుడు సంవత్సరం నరాయ్, ఒక్క పైసా శాంక్షన్ చేయలే ఈరోజు వరకు. ఒక్క పైసా సంవత్సరంన్నర. అంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు నరుకుతారు, ఎలక్షన్లు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తారు, తర్వాత కళ్ళబడరు. కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి చెప్తారు, అక్క ఇక మీ పెన్షన్ చాలా అవుతుంది, మీకు ఇది చాలా అవుతుంది, మీకు 2,000 ఇస్తా, 4,000 ఇస్తా అని చెప్పి మీకు చెప్తారు. ఇది పట్టుకొని అడుగురి, కార్డు మీ దగ్గర పెట్టుకొని అడుగురి. అవు కొడుకా మరి చెప్తీవి కదా నువ్వు, కాంగ్రెస్ వాళ్ళు మీరే చెప్తారు కదా, నెలకు 2,500 ఇస్తా అని చెప్తీవి కదా, ఆడోళ్ళకు 100 రోజులు లోపలనే చేస్తా అంటివి కదా, మరి మీరు వచ్చి 800 రోజులు అయిపోయాయి. మరి 800 రోజులల్లా ఎంత బాకీ ఉన్నావు నాకని చెప్పి ఇగో బాకీ కార్డు ముంగట పెట్టుర్రి. ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా? ఒక్కొక్క లేడీకి, ఒక్కొక్క మహిళకు రేవంత్ రెడ్డి గారు 24 నెలలకు 2,500 చొప్పున ఎంత బాకీ? లెక్కలలో అందరూ పూరా కాదు, 55 కాదు, నెలకు 2,500, 10 నెలలకు ఎంత? 25,000, 20 నెలలకు ఎంత? చాలా పూరున్నారు లెక్కలలో మీరు. మొత్తం 60,000 ఒక్కొక్కరికి బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. 60,000 రూపాయలు ఒక లేడీస్కు. రైతులకు బాకీ ఉన్నాడు, లేడీస్కి బాకీ ఉన్నాడు, ముసలోళ్ళకు నెలకు 4,000 ఇవ్వాలి, 2,000 ఇస్తుండు. మరి 24 నెలలకు 2,000 చొప్పున 48,000 ముసలోళ్ళకు బాకీ ఉన్నాడు. వితంతువులకు 48,000 బాకీ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, అవన్నీ తర్వాత అక్క, నేను ఇప్పుడు ఓటుకు ఒక 2,000 ఇస్తా నీకు, నాకు ఓటే అంటాడు. మీరేం చేయాలి ఎరికైనా? ఆలోచనతో పనిచేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. వాడు మోసంతో ఓట్లు తీసుకున్నాడు, మనం కూడా మోసంతో జయించాలి. పైసలు తీసుకొని ఓట్లు మాకే ఇన్రు అంటారు. అప్పుడు ఏం చేయాలి ఎరికైనా? మీరు వాళ్ళు చాలుగాలు మళ్ళీ ప్రమాణం చేయమంటారు. అమ్మ దేవుని పటం మీద ప్రమాణం చేయంటారు. మీరేం చేయాలి? మీరు కూడా హుషారుగా వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఒట్టేస్తావు. అంత కోపం ఇందిరాబాయ్, ఆగా అని నీకు దండం పెడతా. మీరేం చేయర్రి, చేయి జాపురి, ఇట్లా చేయి జాపి మంచిగా వాళ్ళు ప్రమాణం చేయమంటారు. ఏది? దేవుని మీద మంచిగా చేయి జాపురి. మనసులో కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి తెలుసా? కళ్ళు మూసుకొని తుప్పాలు అనుకోవాలి. ఇక బయటికి వాడు ఏం చదువుకుంటే చదవాలి, అప్పుడు మీకు తగ్గదు. అర్థమైందా? భయపడకురు, ఏం కాదు. అమ్మో ప్రమాణం చేసినాం కదా ఆయనతో ఏమైనా అవుతుందేమో, ఏం కాదు. మోసాన్ని మోసంతో చేయించాలి, ముళ్ళుతోనే తీయాలి. అర్థమైందా? పక్కానా? ఇక మా కేతక్కతో మాట్లాడాను ఒక్కసారి. కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది, కానీ ఆయన నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళు పరిశాన్ అవుతారు. అయ్యి మహేష్ కూర్చో, కేతక్క ఎట్రా,
ఇగో మా స్టార్ క్యాంపెయినరు మా కేతక్క చాలా పెద్ద స్పీకరు, గట్టిగా ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టు. జై తెలంగాణ. ఒక 2 నిమిషాలు వేసుకో.